అంటే ఈ కుబేరాకున్న స్పెషాలిటీ ఏంటంటే జనరల్‌గా రివ్యూస్ వరకు చూస్తే ఈ మధ్య ఎలా అయిపోయిందంటే 2.75 పడితే చాలా హ్యాపీగా ఫిల్మ్ మేకర్స్ అందరూ ఉంటున్నారు. బట్ కుబేరా ఏంటంటే 3 అంటే 3 అనేది ప్రీమియం రేటింగ్. టాకింగ్ అబౌట్ సీరియస్ ప్లేయర్స్. కరెక్ట్. అక్రాస్ ది బోర్డ్ ఆ ప్రీమియం రేటింగ్స్ వచ్చినాయి. ఈవెన్ నాగార్జున గారు కూడా చాలా ఎక్సైటెడ్‌గా మాట్లాడారు ఆ రోజు. సో ప్రాబ్లీ ఏంటంటే మీకు ఒక హానెస్టీ, ఒక సిన్సియారిటీ ఆ ఫిల్మ్ మేకర్గా ఎలా ఉంటుందో ప్రాబ్లీ అదే అయ్యే అయింది. నాట్ దట్ ఏదో సినిమాలో కంప్లైంట్స్ ఎవరికి లేవా అంటే ఉన్నాయి. బట్ స్టిల్ మీ జెన్యూనిటీకి అది అందరూ అప్రిషియేట్ చేస్తున్నట్టు అయ్యింది. ఈవెన్ మీ పాత ఫిల్మ్స్ కూడా దేనికి ఇంత ఎక్స్ట్రీమ్ రివ్యూస్ రాలేదేమో పాజిటివ్. అంటే కొంచెం యునానిమస్గా అంటే ఒక వేవ్ లాగా వచ్చింది యాక్చువల్లీ. సో అండ్ ఆల్సో టైము అంటే చాలా జూన్ కొంచెం థియేటర్స్ కొంచెం డల్గా ఉన్న టైము ఇదంతా అంటే అన్నీ చూసుకొని ఏమన్నా అవ్వచ్చు అన్న ఒక ఫియర్ ఉండింది. కానీ యునానిమస్గా జస్ట్ ఆ వేవ్ లాగా వచ్చి జస్ట్ టుక్ ఓవర్ అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ వ్యూవర్స్ కానీ, మీడియాకి కానీ అండ్ ఆడియన్స్ కానీ. అంటే ఇలాంటి యాక్చువల్లీ ఇది ఆల్టర్నేట్ సినిమా. యాక్చువల్లీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, హై మూమెంట్స్ అట్లా అన్నీ ఒక హీరో బెగ్గర్ అట్లాంటి చాలా 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 యూఎస్పీస్ అండ్ స్కేల్ పెద్దది అవన్నీ ఉన్నా కానీ మనది జనరల్ ప్యాలెట్ ఇప్పుడు ఒక డాన్స్ సాంగ్ నా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది సాంగ్, డాన్స్, రొమాన్స్, కామెడీ, ఫైట్స్ ఇవన్నీ లేకుండా యాక్చువల్లీ ఒక ప్యాసివ్ హీరో తోటి హీరోయిజం చేయించడం అనేది కొంచెం కష్టం. అది 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 నిజంగానే థ్యాంక్స్ టు ఆడియన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఓకే. అంటే జనరల్గా ఒక హిట్ వస్తే, ఒక సక్సెస్ వస్తే ఇండస్ట్రీ నార్మ్ ఎలా ఉంటుంది అంటే డైరెక్టర్స్ అందరూ ఫుల్ పార్టీ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఒక పబ్ బుక్ చేసి మొత్తం పార్టీ అది త్రో చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ మీ మోడ్ ఆఫ్ సెలబ్రేషన్ ఏంటి? నా ఏం లేదు యాక్చువల్లీ. నేను ప్రమోషన్లో నాకేంటంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇస్తూ అంటే అట్లాంటివి చేస్తున్నాను యాక్చువల్లీ. కొంచెం అంటే నేను జనరల్ పబ్ అట్లా వెళ్ళాను. నేను మేబీ జస్ట్ ఇంట్లోనే కొంచెం నేను ఎక్కువ పడుకుంటాను, నిద్రపోయి సంథింగ్ పిల్లలతో కొంచెం మాట్లాడటం, ఇట్లాంటివి ఆడుకోవడం, ఇట్లాంటివి చేస్తాను అంతే. సో దీనికి కూడా ఎక్సెప్షన్ కాదు. కానీ ఈ మధ్య లాస్ట్ 1 వీక్ నుంచి చాలా ప్రమోషన్స్ ఇటు తిరుగుతున్నాను యాక్చువల్లీ. ఓకే. జనరల్ ఎంజాయ్మెంట్ అంటే ఇంటి దగ్గర నాకు యాక్చువల్లీ. ఓకే సార్, సినిమాకి వస్తే ఒక జిమ్ ష్రాఫ్ కానీ లేకపోతే ధనుష్ గారు కానీ, నాగార్జున గారు కానీ అల్ట్రా రిచ్, ఒక మిడిల్ క్లాసు అండ్ అల్ట్రా పూర్, ఈ 3 ఫేజెస్ ఆఫ్ లైఫ్ని మీరు ఒక గ్రీడ్, సర్వైవల్ దీంట్లో క్యాప్చర్ చేసినట్టు అనిపిస్తుంది సినిమా మొత్తం. అవునవును. అంటే చాలా చాలా బ్రాడర్ స్పెక్ట్రమ్ ఇదంతా ఆఫ్ లైఫ్ని మొత్తం కవర్ చేయాలని ట్రై చేసినట్టు ఉంటుంది. అంటే అలానే అంటే ఏదైనా ఒక స్టోరీ ఎత్తుకున్నప్పుడు ఐ మీన్ రైటింగ్లో అలానే ఉంటుంది. ఇప్పుడు అండ్ ఏదైనా అంటే మనం ఏదో చెప్పాలనుకుని స్టార్ట్ చేస్తాం కదా. ఇది ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఇది చాలా పెద్ద స్పెక్ట్రమ్. ఇది అంటే ఒక రిచ్ పువర్ దగ్గర ఇష్యూస్ అంటే ఇంకా కొల్లలు అంటే అనాదిగా అంటే ఇదే మన అంటే అది ఒక పెద్ద ప్రపంచాలు. ఈ ప్రపంచాల్లో ఎన్ని బాధలు, ఎన్ని ఇది అనేది అసలు అంతం లేదు దానికి. అండ్ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడము ఇట్లాంటివన్నీ మామూలు ఒక స్టోరీ ప్యారెట్లో పడిన తర్వాత ఎంత చెప్పగలిగితే అంత. అంటే ఎవ్రీ సీన్లో ఎనీ ఒక మంచి విషయం చెప్దామన్న ప్రయత్నం కనిపిస్తుంది యాక్చువల్ సీన్స్లో. బేసిక్గా సంథింగ్ దట్ ఉంటూనే అంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉండి థ్రిల్లింగ్ మోడ్లో ఉంటూనే సంథింగ్ ఐ హ్యావ్ టు సే అన్నట్టు ట్రై చేసాం అనమాట బేసిక్గా. సో అంత సక్సెస్ అంటే అన్ని విషయాలు ఒక సినిమాలో క్యాప్చర్ చేయలేము యాక్చువల్లీ. సో మ్యాక్సిమం అయితే 30 గంటలు అవుతుంది. అండ్ ఆల్సో అంటే మనకు అటెన్షన్ స్పాన్కి, ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ కానీ, వాళ్ళకి తెలుసుకునే విషయాలు కానీ మన ఈ మధ్య చాలా అంటే 2వ సెంటెన్స్కి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఏం చెప్పాలి అనేది జాగ్రత్తనే చేసిన ఇది యాక్చువల్లీ. అక్కడక్కడ కొంచెం మేము కొంచెం ఎక్కువ కొంచెం ఇది చూపించాలి అన్న తాపత్రయంతో కొంచెం ఎక్కువ చూపించినవి కూడా ఉంటాయి. కానీ అదైతే ప్రయత్నం ఎంతవరకు అంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఇప్పుడు అదే ఇంతమంది ఆడియన్స్ చూసారా అన్నది నాకు చాలా చూసి అప్రిషియేట్ చేశారన్నది చాలా హ్యాపీ. సార్, గాడ్ అండ్ రిలీజియన్ అనే కాన్సెప్ట్ని అండర్టోన్గా చాలా నీట్గా డీల్ చేశారు సినిమాకి వచ్చేటప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ వదిలిన పోస్టరే అన్నపూర్ణాదేవి ముందు
ఒక బెగ్గర్ బౌల్ పట్టుకుని ఉంటాడు, అదొకటి. అండ్ విలన్ ఫాదర్ వచ్చి వజ్రాల కిరీటం చేపిస్తానంటాడు. బెగ్గర్కి ఏమో ఏ వారం అని చెప్పి రిపీటెడ్గా అడుగుతాడు, ఎందుకంటే వాడికి సర్వైవల్ ఆ ఫుడ్. అందరూ ఒకలా చూస్తే వాడు ఏంటంటే ఆ ఇంపార్టెంట్ డేస్కి వాడు సర్వైవల్. దేవుడిది డిఫరెంట్ యాంగిల్స్లో చూపించారు, ఒక్కొక్కటి దేవుడు ఇలాగా అలాగా అని చెప్పి. అసలు వాట్ ఈజ్ యువర్ మీకు డిస్టింక్ట్ ఒపీనియన్స్ కానీ డిసప్పాయింట్మెంట్స్ కానీ ఏమున్నాయి ఈ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ రిలీజియన్ అనేది? లేదు, నేను స్ట్రాంగ్స్ నేను దేవుడిని నమ్ముతాను. నేను చాలా ఫ్రెండ్ అనుకుంటాను. నేను నాకు ఇమీడియట్గా నేను తిరుపతి వెళ్ళొచ్చాను, బిజీ నేను మొక్కున్నాను యాక్చువల్లీ అయితే వెల్కమ్ అని. సో ఇది అంటే ఒక ఇట్స్ లైక్ ఐఎమ్ వెరీ నేను అంటే నాకు వేరే సినిమాల్లో అన్ని సినిమాల్లో కూడా క్లాసికల్ అన్నమాచార్య కీర్తనలు, తిరుపతి. అంటే మీరు నాన్ బిలీవర్ అని కాదు, ఇట్స్ లైక్ పీపుల్ వర్షిప్ చేసే మెథడ్స్ మీద ఒక సెటారికల్ లేదా అంటే అట్లా అంటే అది జనరల్లీ సెటారికల్ ఏం కాదు. వర్షిప్ చేసే విధానం అంటే బేసిక్గా అంటే ప్రతి ఒళ్ళకి ఇప్పుడు అంటే ఒక స్వార్థపరుడు కానీ ఇప్పుడు ఎవ్రీబడి దేవుడిని వెళ్ళేటప్పుడు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వాడికి 100 కోట్ల బిజినెస్ చేయాలనుకున్నాడు దేవుడిని మొక్కుంటాడు, జస్ట్ నేను ఎగ్జామ్ రాయాలనుకున్నాడు మొక్కుంటాడు, లేకపోతే జస్ట్ అడుక్కునేవాడు నాకు ఇవాళ రావాలని కూడా మొక్కుంటాడు. వాడిని ఇప్పుడు చేప కొంగలాగా చేప నేను ఇవాళ బతకాలనుకుంటే కొంగ నాకు ఇవాళ ఆహారం కావాలని గుర్తుకుంటాను. సో ఇది సేమ్ అంటే ఇది పెద్ద ఫిలాసఫీ ఏం కాదు, మనకు అందరికి తెలిసిందే. నా పాత్రలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి కాబట్టి అది కొంచెం అది అండర్లైన్ అవుతాయి. అది నాకు యాక్చువల్లీ అది అండర్లైన్ అయినప్పుడు సూటిగా తగులుతుంది. అంటే నువ్వు అంటే దేవుడేమి అమాయకుడు చూస్తూ ఉన్నాడు కదా, దేవుడికి ఎవరికి ఏం కావాలి, ఎంత కావాలి, ఎవరు ఏం చేశారు అనేది, ఎవరికి శిక్ష విధించాలి, ధర్మ సంరక్షణ దుష్ట శిక్షణ అది కరెక్ట్గా చేస్తాడు అనేది నేను పట్టుకుని నమ్ముతాను. ఏమైనా సరే నమ్ముతాను. అది ఆల్ పవర్ఫుల్ మైటీ గాడ్. సో ఏదైనా అతను చూస్తూ ఉంటాడు, అతను ఒక మీకు అది కావాల్సిందే ఇస్తాడు అనేది స్ట్రాంగ్ బిలీఫ్ నాకు. అదే కనిపిస్తుంది అందులో. ఎవరినో తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు, ప్రతి వాళ్ళు అసలు తక్కువ ఎక్కువ లేదు, ప్రతి వాళ్ళు దేవుడిని మొక్కుంటారు, వెళ్తారు, నాకు పని కావాలనుకుంటారు. ఆ పని నీది అవుతుందా అంటే నువ్వు ఎంత న్యాయంగా ఉన్నావు దాన్ని బట్టి అవుతుంది. అంటే ఇవాళ ఒక రోజు అయినా కానీ, ఒక రోజు అయినట్టు అనిపించినా కానీ ఇంకో రోజు ఏదో దేవుడు అంటే చూపిస్తాడు అంటాం కదా మనం బేసిక్గా. అంటే దేవుడి కంటే ఏముంది బేసిక్గా. సార్ చాలా సింపుల్ ఫిల్మ్ మేకర్ మీరు. లాస్ట్ 2 ఫిల్మ్స్ చూస్తే కొంచెం సోషల్లీ కాన్షియస్ థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నట్టు ఉన్నారు. ఏంటి సడన్ చేంజ్? సడన్ చేంజ్ కాదు, బేసిక్గా సింపుల్ ఫిల్మ్ మేకర్. అట్లా అంటే సింపుల్ అంటే ఇన్హరెంట్గా అక్కడక్కడ చిన్నవి పెడతారు మీరు. సింపుల్ ఫిల్మ్ మేకర్ కాదు, సింపుల్గా అంటే నేను అలా అనిపిస్తాను బేసిక్గా. అంటే మూవీస్లో అంటే ఒక సింపుల్గా నేను ఒక కెమెరా పట్టుకుని ఒక చిన్న పద్మనాభ నగర్లో చేసేస్తే అది సింపుల్ సినిమా అనిపించవచ్చు, కానీ అది